పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తొలి అడుగుపై బాబు నిఘా. ఇష్టానుసారంగా వ్యవహరించే నాయకులకు ఎక్కడికక్కడ నట్లు బిగించే కార్యక్రమం బాబు నిఘా రాష్ట్రంలో కొనసాగుతుందట. సీఎం చంద్రబాబు నేతల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఆయన నిఘాను పెడుతూనే ఉన్నారు. తప్పులు చేసిన వారిని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటూ వాటికి అనుగుణంగా నాయకులను మలుస్తున్నారు. తాజాగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అయితే దీనికి కొందరు నాయకులు లైట్ తీసుకున్నారు. వాస్తవానికి చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా దాంట్లో కొన్ని విధి విధానాలు ఏర్పాటు చేస్తారు. అలాగే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి కూడా 4 విధి విధానాలు ఏర్పాటు చేశారు. 1, ఇంటింటికి రాజకీయ నాయకులు వెళ్ళాలి. 2, ఏడాది పాలనపై ఓరల్గా వారిని వివరించాలి. 3, ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని లిఖితపూర్వకంగా కరపత్రాలు రూపొందించి ప్రజలకు అందించాలి. 4, ప్రజల సంతృప్తిని నమోదు చేయాలి. ఈ 4 చేసేందుకు నాయకులకు చంద్రబాబు పలు దఫాలుగా శిక్షణ కూడా ఇచ్చారు. అయితే కొందరు నాయకులు వీటిని పాటిస్తుండగా మరికొందరు విస్మరిస్తున్నారు. ఈ విషయాలపై దృష్టి పెట్టిన చంద్రబాబు IVRS సర్వేతో ఎమ్మెల్యేల తీరు నిఘాపై పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో నిరంతరాయంగా ఈ సర్వే చేస్తున్నారు. నేరుగా ప్రజలకు ఫోన్లు చేసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఈ సర్వేలో ప్రధానంగా 3 ప్రశ్నలు సంధిస్తున్నారు. వాటి ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నారు. 1, మీ ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చారా అనేది ఫస్ట్ ప్రశ్న. సుపరిపాలనలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని చంద్రబాబు చెప్పారు. కానీ ఎక్కువ మంది 4 రోడ్ల కూడల్లో నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వెనుదిరుగుతున్నారు. మీకు కరపత్రాలు ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా చేసిన పనులకు సంబంధించి ప్రజలకు జరిగిన లబ్ధిని వివరించేందుకు కరపత్రాలు ఇవ్వడం ద్వారా ప్రజలకు చేరువ కావాలన్నది బాబు లక్ష్యం. ఇది చాలా తక్కువ మంది చేస్తున్నారు. 3, ఎమ్మెల్యేల సంభాషణ ఎలా ఉందంటే ప్రజలతో వారు పొడిపొడిగా మాట్లాడుతున్నారా లేక మనసు పెట్టి మాట్లాడుతున్నారా అనేది తెలుసుకుంటున్నారు. ఇలా తొలి అడుగు కార్యక్రమంపై చంద్రబాబు తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. మరి నాయకులు దీన్ని లైట్ తీసుకుంటే కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.